ల్యాప్‌టాప్స్ లేని వాళ్ళు మొబైల్‌లో ఎలా కోడింగ్ నేర్చుకోవాలి? చాలామంది దగ్గర ల్యాప్‌టాప్స్ ఉండదు. ఎంతో పాపం శ్రమిస్తారు. ల్యాప్‌టాప్ ఎవరిదైనా ఉంటే బావుంటదేమో అడుగుదాము, నేర్చుకుందాము అనుకుంటారు. బట్ కుదరదు. ల్యాప్‌టాప్ లేదు కదా! నేను కోడింగ్ నేర్చుకోలేను అని చాలామంది బాధపడతారు. అలాంటి వాళ్ళ కోసం నేను చాలా యాప్స్ చూసాను. ఇంచుమించు ఒక 8-9 యాప్స్ చూసాను సి లాంగ్వేజ్ సంబంధించి. సో, నాకొక యాప్ అయితే నచ్చింది. అండ్ పైథాన్ కోసం ఒక 4-5 యాప్స్ చూసాను. దాంట్లో ఒక యాప్ అయితే నచ్చింది. సో, ఈ 2 యాప్స్ స్టూడెంట్స్‌కి చాలా హెల్ప్ అవుతది. మీ మొబైల్స్‌లోనే మీరు కోడింగ్ నేర్చుకోవచ్చు. మంచి జాబ్ సాధించొచ్చు. సి లాంగ్వేజ్ ఎందుకు అంటే, సి లాంగ్వేజ్ నేర్చుకుంటే జావా కానీ ఇంకేమైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఈజీగా ఉంటది. అదే పైథాన్ ఎందుకు అంటే చాలా ట్రెండింగ్, ఈజీ అండ్ ఎవరైతే నేర్చుకుని వాటిని యూజ్ చేస్తారో వాళ్ళకి లక్షల్లో, కోట్లలో సాలరీ వస్తుంది కాబట్టి పైథాన్ అండ్ సి కోడింగ్ నేను నేర్పిస్తున్నాను. సో, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా ఛానల్‌ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో ముఖ్యంగా షేర్ చేయండి. ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే. మనం ప్లే స్టోర్‌లో కోడింగ్ సి అని నేను యాప్ సెర్చ్ చేస్తే నాకు ఇలా వచ్చింది. ఇది ఓపెన్ చేసి చూపిస్తుంది చూడండి. ఓపెన్ అని క్లిక్ చేస్తాను. నేను ఇన్‌స్టాల్ చేసేసుకున్నాను ఆల్రెడీ. సో, నేను టెస్ట్ చేసే ముందే చెప్పాను కదా మీకు నేను టెస్ట్ చేశాను. చూడండి ఇది ఇన్‌బిల్డ్ ఉంటది. మీరు ఏదైనా యాప్ మీరు ఇన్‌స్టాల్ చేయగానే ఇన్‌బిల్డ్ ఉంటది ఇలాగా. అయితే మనము ఏదైనా కోడ్ మనం ఎంటర్ చేసి ఇక్కడ చూడండి మెనూ పక్కన మనకి రన్ కనిపిస్తుందా? ఈ రన్ క్లిక్ చేస్తే సరిపోతది. ఏంటి? ఈ రన్ క్లిక్ చేసి మీరు కోడ్ టైప్ చేసిన తర్వాతనే ఇక్కడ కోడ్ టైప్ చేయాలి. ఏదైనా కోడ్ టైప్ చేసి రన్ చేస్తే మీకు ఆ అవుట్‌పుట్ అనేది వస్తది. సో, కొంతవరకు ఇది చాలా ఈజీగా ఉంది. మీరు ఇంకేమైనా యాప్స్ ట్రై చేస్తే మీకు మంచిదనిపిస్తే అది కూడా కింద మెన్షన్ చేయండి. నథింగ్ టు వరీ. అయితే నేను ఆర్ఎస్ అకాడమీ అని టైప్ చేశాను. సో, రన్ చేస్తున్నాను. రన్ చేస్తే మనకు కోడ్ ఎలా వస్తుంది చూడండి. ఇగో చూడండి ఆర్ఎస్ అకాడమీ అని వచ్చింది. ఇలాగా కనిపిస్తుంది మీకు ఇక్కడ ఆర్ఎస్ అకాడమీ. ఇది మన అవుట్‌పుట్. ఓకే. సో, చిన్న చిన్నవి మనం కోడ్స్ ట్రై చేసి దాని తర్వాత మిక్స్చర్ ఆఫ్ అంటే ఒక 2, 3 చిన్న చిన్నవి ట్రై చేస్తే ఇంకొకటి రిజల్ట్. ఇంకా కొన్ని ట్రై చేస్తే ఇంకొక రిజల్ట్ అనేది మనకు అలా వస్తా ఉంటది. బాగుంది. చాలా బాగుంది. ఆర్ఎస్ అకాడమీ. నెక్స్ట్ నేను హాయ్, హలో అని పెడతాను. హాయ్, హలో అంటే నేను కోడ్ టైప్ చేయాలి. నేను మీకు హలో చెప్తున్నాను. సో, హలో చెప్పి రన్ చేస్తున్నా. చూడండి హాయ్, హలో వచ్చింది. చూసారా? సో, చాలా బాగుంది యాప్. చాలా స్మూత్‌గా ఫంక్షన్ అయింది. మీకు అనిపిస్తుంది అనుకుంటున్నాను. అయ్యో! నేను తప్పు టైప్ చేశానే అరే! బ్యాక్ వెళ్ళాలనుకుంటే ఇక్కడ బ్యాక్ చూడండి మనకి ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ బ్యాక్ అని లేకపోతే ఫ్రంట్ అని అంటే రివర్స్ చేసుకోవచ్చు. కొన్ని ట్యాబ్స్ అనేవి చాలా బాగున్నాయి ఇక్కడ. మీకు అన్నీ నీట్‌గా ఇచ్చాడు. చాలా బాగుంది యాప్ అయితే నేను వాడి చూసాను. చాలా బాగుంది. బ్యాక్ వెళ్ళాలంటే చూడండి ఇలాగా. ఇగో చూడండి బ్యాక్ ఇలాగా. లేదు మళ్ళీ ఇలాగా. రైట్. చాలా బాగుంది యాప్ అనేది. మీరు ట్రై చేసి చూడండి. నెక్స్ట్ మనం పైథాన్ కోసం చూద్దాము. పైథాన్ కోసం కూడా కోడింగ్ సి అనేది నేను చాలా వెతికాను. దాని తర్వాత అనిపించింది అరే! కోడింగ్ సి కోసం వెతికినప్పుడు కోడింగ్ పైథాన్ కూడా అలానే ఉంటది కదా! అని చెప్పేసి వెతికితే కోడింగ్ పైథాన్ నాకు కనిపించింది. అయితే దీంట్లో కూడా ఇదే యాప్ బాగుంది. కోడింగ్ పైథాన్ అని మీరు సెర్చ్ చేయండి ప్లే స్టోర్‌లో. నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినప్పుడు చూడండి. ఇక్కడ ఇన్‌బిల్డ్ మన కోడ్ ఉంది. అంటే ఈ యాప్ కరెక్ట్‌గా రన్ చేస్తుందా లేదా అనేది ఒక టెస్టింగ్ కోడ్ అయితే ఉంటది. మీరు ఈ కోడింగ్ తీసేసి కావాలంటే వేరే కోడ్ ఎంటర్ చేసి రన్ చేసి చూడండి. చాలా సింపుల్‌గా ఉంటది. ల్యాప్‌టాప్స్ లేని వాళ్ళకి ఎంతో హెల్ప్ అవుతది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎందుకంటే ఎంతోమందికి తెలీదు. ల్యాప్‌టాప్సే ఉండాలనుకుంటారు. తెలీదు. మరి వాళ్ళ వరకు రీచ్ అవ్వాలి కాబట్టి సోషల్ మీడియాలో రీచ్ చేస్తారా? ఎలాగైనా రీచ్ చేయండి స్టూడెంట్స్. ఓకే. ముఖ్యంగా విలేజ్‌లో ఉన్న వాళ్ళకి తెలీదు. వాళ్ళ వరకు వెళ్ళాలి మన వీడియో. ఓకే. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి రన్ ఇక్కడ కనిపిస్తుంది మీకు. రన్ అని మనం క్లిక్ చేస్తున్నాను. రైట్. చూడండి. ఇక్కడ చూడండి మనకి సండే రోజున ఆగస్ట్ 20 అండ్ టైమింగ్ అంతా వచ్చింది. అంటే కోడ్ అది. అలా కోడ్. సో, మన కోడ్ మనం ఎలా ఎంటర్ చేస్తే మనకు అలా కోడ్ వస్తా ఉంటది. సో, ఇది స్టూడెంట్స్. అయితే చాలామందికి అక్కడున్న వాళ్ళకి తెలీదు, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలీదని కాదు. కొంతమందికి తెలుసు, కొంతమందికి అవేర్‌నెస్ లేదు. అవేర్‌నెస్ లేని వాళ్ళ కోసమే ఈ వీడియో. మీరు కూడా షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ చేయండి. సో, ఈ వీడియో నచ్చిందనుకుంటాను. మనకి పైథాన్ సంబంధించి, సి లాంగ్వేజ్ సంబంధించి క్లాసెస్ వస్తాయి. నథింగ్ టు వరీ. ఎందుకంటే కౌన్సిలింగ్ సంబంధించి కూడా గైడెన్స్ చేస్తూ ఈ వీడియోస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది. మరి ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్‌ని ఫాలో చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.